మామ, మన లాస్ట్ వీడియోలో నాని గారి గురించి చెప్తూ, మన నాని అన్న సినిమా నాలెడ్జ్ మీద, ఆయన డెసిషన్ మేకింగ్ మీద ఒక వీడియో చేద్దామా అని టార్గెట్ ఇచ్చాం. అండ్ మీరు ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేశారు. మేము కామెంట్ సెక్షన్‌లో నాని అన్న అని 100 కామెంట్స్ చేయండి అంటే మోర్ దెన్ 200 కామెంట్స్ చేశారు. సో, మాట ప్రకారం నాని గారి ప్రొడ్యూసర్ కట్స్ మీద వీడియో చేసి మీకిస్తున్నాం. అండ్ మై సోలిట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వీడియోలో మనం నాని గారు ఒక ప్రొడ్యూసర్‌గా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అండ్ అవి మన టీఎఫ్ఐకి ఎలా యూజ్ అయ్యాయో డిస్కస్ చేద్దాం. నాని గారు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి చూద్దాం. ఏంటి అందరూ ఆ మూవీనా అనుకుంటున్నారా? కాదండి బాబు. నాని గారు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా చేసిన ఫస్ట్ సినిమా 'డీ ఫర్ దోపిడి'. ఇదే నాని గారి ఫస్ట్ మూవీ యాస్ ఎ ప్రొడ్యూసర్ గాని ఎంతమందికి తెలుసు? ఈ మూవీ చాలా తక్కువ మందికి గుర్తుండే ఉంటది. ఎందుకంటే ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు మామ. ఒక బ్యాంక్ రాబరీ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీకి సిరాజ్ కాలా అనే ఆయన డైరెక్టర్‌గా చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత పెర్ఫార్మ్ చేయకపోయినా అందులో ఉన్న లీడ్ యాక్టర్స్‌కి మంచి పేరైతే తీసుకొచ్చింది. ఎవరెవరు అని అనుకుంటున్నారా? మన సందీప్ కిషన్ గారు ఒకవైపు, వరుణ్ సందేశ్ గారు ఇంకొక వైపు. అండ్ ఇప్పుడు తన కష్టంతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ నవీన్ పూలిశెట్టి గారు కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారండి. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఫ్యూచర్ జనరేషన్ యాక్టర్స్ కి మంచి స్కోప్ ఇచ్చారు ఈ మూవీతో మన నాని గారు. ఇక్కడి వరకు ఓకే మామ. ఫస్ట్ స్టెప్ లో ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చు. ఇక్కడి నుంచి లిస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏంటి లేట్, స్టార్ట్ చేద్దామా? 2013లో 'డీ ఫర్ దోపిడీ' ప్రొడ్యూస్ చేశాక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 2018లో 'ఆ' అనే మూవీతో వచ్చారు. ఈ మూవీ స్టిల్ ఇప్పటికి చాలా మందికి ఒక మాస్టర్ పీస్ మామ. ప్రశాంత్ వర్మ అనే ఒక కొత్త జెమ్‌ని టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేశారు నాని గారు ఈ మూవీతో. ఒకవైపు కామెడీ, ఇంకొక వైపు థ్రిల్లర్, ఇంకొక వైపు డ్రామా, ఇంకొక వైపు క్రైమ్, ఇంకొక వైపు మ్యాజిక్ అండ్ డివోషనల్ అండ్ ఆఖరికి సైన్స్ అండ్ మెడికల్ టర్మ్స్, ఇలా అన్నీ కవర్ చేస్తూ ఒక సింగిల్ స్టోరీని డెవలప్ చేసి దాన్ని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా తీయడం అనేది అంత ఈజీ కాదు. బట్ యాస్ ఎ డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అండ్ ఆయన్ని నమ్మి మన నాని అన్న యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్ అయ్యారు. ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ గారికి ప్రాపర్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ వెంటనే డాక్టర్ రాజశేఖర్ గారితో కలిసి 'కల్కి' లాంటి హిట్ కొట్టారు. అండ్ నెక్స్ట్ 'తేజ సజ్జా'తో 'జాంబీ రెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్. అండ్ అదే 'తేజ సజ్జా'తో 'హనుమాన్' లాంటి ట్రెండ్ సెటర్ అండ్ సినిమాటిక్ యూనివర్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 'రిషబ్ శెట్టి' గారితో 'జై హనుమాన్' అండ్ ఏకంగా 'ప్రభాస్' గారితో మూవీ. ఇలా ప్రశాంత్ వర్మ గారి సక్సెస్‌కి ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ పిల్లర్‌గా ఉన్నారు మన నాని అన్న. అండ్ అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌ని మన టీఎఫ్ఐకి పరిచయం చేయడం కూడా ఒక సక్సెస్సే నాని అన్నకి యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా. అండ్ నెక్స్ట్ మీరు ప్రశాంత్ వర్మ గారి ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన శైలేష్ కొలను గారు. నాని అన్న 'ఆ' లాంటి మాస్టర్ పీస్ పడింది కదా అని వెంటనే ఏవి పడితే అవి తీసేయాలి అనుకోలేదు మామ. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. 2020లో విశ్వక్ సేన్ గారు హీరోగా శైలేష్ కొలను గారి డైరెక్షన్‌లో 'హిట్ ద ఫస్ట్ కేస్' అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అండ్ అప్పటి వరకు టాలీవుడ్‌లో లేని విధంగా ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని మనకిచ్చారు నాని గారు. ఈ మూవీ డైరెక్టర్ కూడా కొత్తవాడే మామ. అండ్ అదే ఫస్ట్ సినిమా ఆయనకి. ఇలా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడంలో నాని అన్నని మించిన వాళ్ళు లేరు మామ మన టాలీవుడ్‌లో. ఇలా ప్రొడ్యూసర్‌గానే కాదు, యాక్టర్‌గా కూడా చాలా మంది కొత్త డైరెక్టర్స్‌ని, హీరోయిన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరెవరు, ఏంటి అనే డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ఒక 1K లైక్స్‌ని టార్గెట్‌గా కంప్లీట్ చేయండి. వెంటనే చేస్తాం. సో, టాపిక్‌లోకి వస్తే శైలేష్ కొలను గారు 'హిట్ ద ఫస్ట్ కేస్‌తో ఆగలేదు. 'హిట్ యూనివర్స్' అనే ఒక ఫ్రాంచైజీని బిల్డ్ చేసి మన అణవిశేష్ అన్నని హీరోగా 'హిట్ ద సెకండ్ కేస్' అనే మూవీని తీశారు. దానికి కూడా మన నాని అన్నే ప్రొడ్యూసర్‌గా సపోర్ట్ చేశారు. అండ్ ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పుడు అదే నాని గారిని హీరోగా పెట్టి 'హిట్ ద థర్డ్ కేస్' అనే మూవీని తీస్తున్నారు శైలేష్ గారు. అండ్ ఈ మూవీ ఎప్పటికీ నాని గారి కెరియర్‌లో గుర్తుండిపోయే మూవీలా ఉంటుంది అని ప్రామిస్ కూడా చేశారు. మొన్న వచ్చిన టీజర్ చూస్తుంటేనే అన్న మాట నిలబెట్టుకునేలా ఉన్నారనిపిస్తుంది. మరి మీరేమంటారు? అండ్ 'హిట్ 3' టీజర్ మీద మనం ఒక వీడియో రివ్యూ కూడా చేసాం. ఇన్ కేస్ చూడకపోతే ఛానెల్‌లో ఉంది. వెంటనే వెళ్లి చూసేయండి. సో, నెక్స్ట్ టాపిక్‌కి వస్తే కోట్ 'స్టేట్ వెర్సెస్ ఏ నోబడీ'. ఈ మూవీకి వచ్చిన అప్రిసియేషన్ అంతా ఇంతా కాదండి. ఈ మూవీ కేవలం 5-9 క్రోర్స్ బడ్జెట్‌తో తీశారు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్‌తో ఏకంగా 48 క్రోర్స్ గ్రాస్‌ని కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంకా క్లోజింగ్ కలెక్షన్స్ 55-60 క్రోర్స్ ఉండొచ్చు. అండ్ హిందీ అండ్ వేరే లాంగ్వేజెస్‌లో డబ్ చేసి ప్రాపర్‌గా రిలీజ్ చేస్తే అటు ఇటుగా ఒక 100 క్రోర్స్ గ్రాస్‌ని పెడుతుంది ఈ మూవీ. రామ్ జగదీష్ అనే కొత్త డైరెక్టర్.
ప్రియదర్శి, శివాజీ, రోహిణి గారు మెయిన్ కాస్టింగ్. ఎవరో తెలియని 2 కొత్త ఫేసెస్‌తో హీరో, హీరోయిన్ బట్ స్టిల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు అంటే జస్ట్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ వల్లే మామ. అండ్ అలాంటి ఒక సెన్సిటివ్ స్టోరీని నమ్మి రిస్క్ అని తెలిసి కూడా ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేయడమే కాకుండా ఈ సినిమా నచ్చకపోతే ఈ సినిమా కన్నా 10 టైమ్స్ బడ్జెట్ పెట్టిన హిట్ 3 సినిమాని చూడొద్దు అన్నారు మామ నాని గారు. ఇంకా ఆయన గట్స్‌కి గులాం చెప్పడమే మనం. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేస్తున్న వండర్స్ అన్నీ ఇన్ని కావు. ఇంకా చాలా చెయ్యాలనే కోరుకుంటున్నా. ఇక్కడి వరకు ఒక ఎత్తు అనుకుంటే అసలు చిన్నప్పటి నుంచి ఏ హీరోనైతే చూస్తూ నాని అన్న పెరిగాడో, ఏ హీరోనైతే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో అదే హీరోని మన మెగాస్టార్ చిరంజీవి గారిని హీరోగా పెట్టి శ్రీకాంత్ ఒడేలా గారి డైరెక్షన్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇది కదా మామ సక్సెస్ అంటే. ఒక స్టార్ సినిమా తీయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ రోజుల్లో మనందరికీ తెలిసిందే. అండ్ అది రిస్కీ డెసిషన్ అని తెలిసి కూడా అలాంటిది మన నాని అన్న డైరెక్ట్ గా మెగాస్టార్ తోనే ప్రొడ్యూసర్ గా మూవీ అనౌన్స్ చేశాడంటే ఇంకా అర్థం చేసుకోండి మన నాని అన్న గట్స్ ఎలాంటిదో. ఆయనకి ఒక సినిమా మీద డెసిషన్ ఎలా ఉంటది అండ్ సినిమా మీద లవ్ ఎలా ఉంటదని. అవే కాదు ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద మూవీస్ ప్లాన్ చేస్తారు మన నాని గారు అండ్ సక్సెస్ అవుతారు అందులో నో డౌట్. సో మీకు నాని గారు ప్రొడ్యూసర్ గా ఏ మూవీ ఫేవరెట్ అనేది కామెంట్స్ లో చెప్పండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్ కేస్ మీరు గనక ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ తో మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.